ఈరోజు బిగ్ బాస్‌లోకి ఎవరి పేరెంట్స్ వచ్చారు, అదే ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, అంతేకాకుండా విష్ణుప్రియ వాళ్ళ నాన్న ఏం చెప్పాడు, అంతేకాకుండా విష్ణుప్రియ వాళ్ళ నాన్న యొక్క ఫిట్‌నెస్ గురించి టేస్టీ తేజకు అమ్మాయిని చూస్తా అని చెప్పాడు. దానికి ఒక కండిషన్ పెట్టాడు. ఏం పెట్టాడు? అంతేకాకుండా పృథ్వీ వాళ్ళ అమ్మ ఏం చెప్పేది, తర్వాత గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చాడు. తను చెప్పిన సందేశం ఏంటనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మనం చూసుకుంటే విష్ణుప్రియ వాళ్ళ నాన్న వస్తాడు. వాళ్ళ నాన్న వచ్చి అందరినీ పలకరించిన తర్వాత అక్కడ డిస్కషన్ జరిగే మూమెంట్లో టేస్టీ తేజతో మాట్లాడతాడు. అంకుల్ నాకు కూడా పెళ్లి చూపులు చూడండి అని. అంతకుముందు ఏం జరుగుతుందంటే మన రోహిణి పెద్దమ్మాయి అని చెప్పడం, లేదంకుల్ నాకు పెళ్లి కాలేదు, పెళ్లి చూడండి అని చెప్పడం. వెంటనే టేస్టీ తేజ ఇన్వాల్వ్ నాకు కూడా చూడండి అంకుల్ అని చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే విష్ణుప్రియ వాళ్ళ నాన్న నుండి ఓకే నువ్వు ఆగకుండా ఇప్పుడు ఒక 20 డిప్స్ తీస్తే నీకు ఖచ్చితంగా నేను చూసి పెడతా అని చెప్పడం జరిగింది. పాపం టేస్టీ తేజ చేయలేకపోయినాడు. కానీ విష్ణుప్రియ వాళ్ళ నాన్న మంచిగా డిప్స్ తీశాడు. 20 దాకా తీశాడు. అతను చాలా ఫిట్గా ఉన్నట్టు అనిపించింది నాకు. విష్ణుప్రియ వాళ్ళ నాయన ఓపెన్గా చాలా స్టేట్మెంట్లు ఇచ్చేశాడు. చాలా ఆనెస్ట్గా అనిపించింది. ఎందుకంటే తన చిన్నప్పుడు విష్ణుప్రియ చిన్నప్పుడు తిను సరిగా పట్టించుకోలేదంట. మేబీ వాళ్ళ హస్బెండ్ వైఫ్ మధ్య ఉండే గొడవల వల్ల విష్ణుప్రియను సరిగా చూసుకోలేదు, ₹1 కూడా డబ్బులు ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది. అయ్యో పాపం విష్ణుప్రియ అనిపించింది ఆ టైంలో. తన కష్టం మీదనే ఇప్పటి వరకు ఇంత దూరం వచ్చిందని చెప్పడం జరిగింది. మళ్ళీ విష్ణుప్రియకు అదే పనిగా అక్కడ ఉన్నటువంటి పృథ్వీని వీళ్ళందరినీ పరిచయం చేపిస్తుంది. తర్వాత విష్ణుప్రియతో సపరేట్గా మాట్లాడేటప్పుడు నీకు బయట నీ ఫ్యాన్సే అదే లవ్ ట్రాక్ నచ్చడం లేదు, అలా చేయొద్దు, ఇది ఎంతవరకు ఇదే కదా నీ స్ట్రాటజీ అంటే, విష్ణుప్రియ నుండి స్ట్రాటజీ ఏం కాదు, ఇది నాకు ఏదో తెలియని ఫీలింగ్ అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు కూడా నేను చెప్పేది విను, ఇది నీ ఫీలింగ్ అంటున్నావు కదా, దానికి ఇంకేమో అది అతనికి వేరే విధంగా అర్థమయ్యేటట్టు చేయాల్సి వస్తుంది. కానీ ఫైనల్గా విష్ణుప్రియ ఆ ట్రాక్ అనేది వదిలేసేయమ్మా అని చెప్తాడు. తర్వాత అక్కడ హౌస్‌మేట్స్‌తో మాట్లాడేటప్పుడు ఇది టెంపరరీకే కదా అన్నట్టు మళ్ళీ చెప్పడం. తనకు ఎవరు ఇష్టమైతే వాళ్ళతో పెళ్ళి చేయడానికి రెడీగా అని చెప్తాడు. అంతవరకు హ్యాపీ. తర్వాత గేమ్ పరంగా ఆడతాడు. అక్కడ ఇది బాల్ చేయాలి. గేమ్ పరంగా ఆడినప్పుడు తినకు ఒక బర్గర్ వస్తుంది విష్ణుప్రియకు. ఆ తర్వాత ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఇలా స్క్రిప్ట్ ఉంది కదా, ఆ స్క్రిప్ట్ అలాగనే కంటిన్యూ చేస్తుండ్రు. ఇక్కడ నాకు ఫస్ట్ ప్రేరణ చూస్తే చిరెత్తికెక్కింది. ఎందుకంటే గౌతమ్ యొక్క చెప్పులు దాపెడతారు. ఆ దాపెట్టే మూమెంట్లో అవినాష్ కనుక్కొని తీస్తాడు. తీసినప్పుడు ఇతను ప్రేరణ తిడుతుంది. తిట్టింది కూడా మళ్ళీ కామెడీ అంటది. ఇక్కడ నిజంగా ఏమను నాకు ఓపెన్గా అనిపిస్తే భయంకరంగా తిట్టాలనిపించింది. ఇంత అహం ఏంటి, అసలు ఏమనుకుంటుంది ఈ అమ్మాయి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అన్నట్టు నాకు కోపం వచ్చేసింది. తర్వాత కొద్దిసేపు ఉన్నాక అమ్మాయిని క్యారెక్టర్ వైజ్ పిలుస్తున్నా కానీ అప్పుడు కోపంతోనే ముఖం మార్చుకొని మాడిపోయిన మసాలా దోశ మాది వచ్చింది. అసలు ఈ అమ్మాయిని పంపినరా బయటికి అన్నట్టు నాకు అనిపించింది. తర్వాత నాకు ఈరోజు అవినాష్ మీద కూడా భయంకరంగా కోపం వచ్చింది. ఎందుకంటే మనకు పూజారులు లేదా పంతుళ్ళు ఎంత గొప్పవాళ్ళో తెలుసు కదా, వాళ్ళు పలికే మంత్రాల మీద ఇతను ప్రేరణ చేయడము, మామూహ అనేటు మాడు ముఖం వేసుకొని జఫా ముఖమ్స్. మనకు హిందువులు అన్నా, హిందూ పండగలన్నా, హిందూ జాతి అన్నా ఎందుకు ఇంత చిన్న చూపు వీళ్ళకు, ఈ సినిమా థియేటర్లకు అన్నట్టు చిరాకు దొబ్బింది. ఈ విషయంలో మాత్రం అవినాష్ మరి కామెడీ అనొచ్చేమో. కామెడీ అంటే ఎంతవరకు కామెడీ, ఏదైనా ఒక హద్దు ఉండాలి, పద్దు ఉండాలి. అంతేగాని ఒక జాతిని, ఒక మతాన్ని ఇలా ఎంత ఇచ్చేస్తే అది తప్పు. హైందవ మతం ఎంత గొప్పదో, ఎన్ని ఏళ్ళు ఎంతమంది వచ్చి చేసినా కానీ దాన్ని చెక్కు చదరించలేకపోయినారు. అలాంటి దాంట్లో ఒక పాట మోస్తమ్మము పూజారులు. అలాంటి పూజారులు వాళ్ళు చెప్పే మాటలు మంత్రాల గురించి ఈ విధంగా కిండల్ చేయడం అవినాష్కు తగదు అనిపించింది నాకు. తర్వాత ప్రేరణకు వాళ్ళ హస్బెండ్ రాక ఒక లెటరు, తర్వాత తను ఆర్చ్ పంపించడం జరిగింది.
లేదా వాళ్ళ హస్బెండ్ వస్తాడు. కానీ ఈ రోజు వరకు మనకి ఎపిసోడ్లో ఈ విధంగా చూపించారు. పాపము నెక్స్ట్ అది పృథ్వీ వాళ్ళ అమ్మ వచ్చేటప్పుడు మనకు తెలుసు కదా, కేజీఎఫ్లోనే అమ్మ సాంగ్ వేయడం. ఆ సాంగ్కు నిజంగా మన టేస్టీ తేజ ఎక్కులు పెట్టి ఏడుస్తాడు వాళ్ళ అమ్మ రాలేదని. పాపం అనిపించింది అప్పుడు టేస్టీ తేజని చూస్తే. అయ్యో తేజ అలా బాధపడకయ్యా, ఇది కేవలం టీఆర్పీ కోసమే ఇలా చేస్తున్నారు, మీ అమ్మ వస్తుంది చూడు అన్నట్టు నాకు అనిపించింది. ఇది టీఆర్పీ కోసం ఈ బిగ్ బాస్ ఆడే దొంగ ఆటలు ఇవి అన్నట్టు నాకు అనిపించేది. తర్వాత పృథ్వీ వలం వచ్చి ఆమెకు తెలుగు రాదు, వచ్చిన వెంటనే అందరినీ పలకరించడం జరుగుతుంది. ఆమె చాలా స్పష్టంగా నువ్వు గేమ్స్ ఆడవు, ఇండివిజువల్ ఆడు, మోసం చేసి ఆడకు, ఓడిని గెలవని నువ్వు మాత్రం మోసం చేయకుండా ఆడు, అంతేకాకుండా నామినేషన్ పరంగా నీ పాయింట్ని మాత్రమే నువ్వు చెప్పు, ఎవరికి చెప్పి చేయకు, నీవు ఇండివిజువాలిటీ ఆడు, అస్సలు గ్రూప్ గేమ్ వద్దు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక అమ్మ కొడుకును గెలవాలి అనుకోవడంలో తప్పులేదు, కానీ ఈమె చెప్పింది చూడు, నువ్వు మోసం చేయకుండా ఆడు, గెలిచినా ఓడినా అన్నప్పుడు ఆ అమ్మ ఒక మెట్టు పైకే ఎక్కింది నా దృష్టిలో. ఎందుకంటే ఎవడైనా కానీ తప్పు చేసి గెలిచినా అది గెలుపు కిందికి రాదు. అలాంటి మంచి మాట చెప్పింది. అంతేకాకుండా ఈమెకు హౌస్లో పృథ్వీ తర్వాత నెక్స్ట్ ఎవరు బాగా ఇష్టం అంటే విష్ణుప్రియ పేరు చెప్పడం జరిగింది. తర్వాత నిఖిల్ దగ్గర పృథ్వీని తమ్ముళ్ళ బాగా చూసుకుంటున్నావు అని చెప్పడం జరిగింది. వీళ్ళకు ఆ హౌస్లో ఉండే అందరూ చూపించడం జరుగుతుంది. తర్వాత ఆమె గేమ్స్ ఆడడము, ఆ గేమ్లో ఇతనికి అమ్మ చేతి ఇది ఫుట్బాల్ మాది బాల్స్ ఉంటుంది, ఆ గోల్లో ఎక్కువ ఏది పడితే అది రాస్తుందని చెప్పడం, ఎక్కువ బాల్స్ అమ్మ చేతి వంట దగ్గర పడ్డము అది వచ్చేది. తర్వాత బిగ్ బాస్కు వచ్చింది గౌతమ్ వాళ్ళ అన్న వచ్చినప్పుడు బిగ్ బాస్ యస్మిని కాన్ఫరెన్స్ రూమ్లోకి పిలిచారు. అప్పుడు తను ఇంట్రడ్యూస్ చేసుకొని ఒక సీతాఫలం పంపిస్తాడు. సీతాఫలం ఏంటంటే మనం తిన్నాడు కదా, అందుకని సీతాఫలం పంపించినారు. తర్వాత అతను వచ్చి అందరిని పలకరించిన తర్వాత ముందు ఏముంది కదా, రోహిణి నీ కామెడీ బాగుంది, మొన్న కోవై సరళ యాక్టింగ్ గెటప్ని సూట్ అయిపోయింది అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా నబీల్ షేర్ మొన్న వీళ్ళిద్దరు శివంగిల్ మాది కొట్టుకున్నారు కదా ఏది టాస్క్లో, అది బాగా నీకు అది టఫ్ వచ్చేది కదా చెప్పడము. తర్వాత ఇతను గౌతమ్తో మాట్లాడేటప్పుడు ఇప్పటికీ హౌస్లో అందరికీ కావాల్సిన వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు మొన్నదాకా నువ్వు ట్రయాంగిల్ ఇప్పుడు ట్రయాంగిల్ అయిద్దో, స్క్వేర్ అయిద్దో, రెక్టాంగిల్ అయిద్దో, ఏదైనా కానీ నువ్వు ఎవరిని గురించి మాట్లాడకు, నీ ఆట నువ్వు ఆడు, నీ ఇండివిజువాలిటీ ఆడు, ఎవరి కోసం నువ్వు ఆలోచించకు అని ముందుగానే హింట్ ఇచ్చాడు వాళ్ళ తమ్ముడి గౌతమ్కు. అంతేకాకుండా ఇంతకుముందు మధ్యలో నువ్వు ట్రై చేసావు ట్రయాంగిల్ టైపు, అవి వద్దు, ఏ రిలేషన్షిప్ వద్దు, సిస్టర్ కానీ లవర్ కానీ ఇంకొకటి కానీ వద్దు, వాళ్ళు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకుంటారు, తీరా నీకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు నీకు హెల్ప్ చేయరు, అందువలన ఏ రిలేషన్ వద్దు, నువ్వు ఒంటరిగానే ఆడు అని చెప్పడం జరిగింది. ఇతను చెప్పింది ఇండైరెక్ట్గా నిఖిల్తో గొడవ పెట్టుకోవద్దని, నిఖిల్ను గౌతమ్తో గొడవ పెట్టుకోవద్దని నిన్న నిఖిల్ వాళ్ళ అమ్మ చెప్పింది కదా, అలాగే వాళ్ళందరినీ ఇండివిజువల్గా ఆడుకోమని చెప్పారు కదా. మేబీ ఇతను గౌతమ్తో ఇది అవుతుందనే ఉద్దేశంతోనే ముందుగానే చెప్పినట్టు అనిపించింది నాకు. ఇంకా తను వెళ్ళిపోయేటప్పుడు గేమ్స్ పెట్టారా, ఆ గేమ్స్లో జగదీశే విన్ అవుతాడు, అంటే గౌతమ్ వాళ్ళన్న విన్ అయితే 51,000 ప్రైజ్ మనీ వచ్చింది. ఇప్పటి వరకు నామినేషన్లు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారంటే మొదటి స్థానంలో గౌతమ్ దూసుకు వెళ్తుంటే ఓటింగ్ పరంగా, సెకండ్ ప్లేస్లో టేస్టీ తేజ వస్తున్నాడు, థర్డ్ చూస్తే యస్మి, అలాగే నెక్స్ట్ ముక్కు అవినాష్, లాస్ట్లో పడిపోయింది విష్ణుప్రియ కంటే ముందు ఉంది పృథ్వీ. అంటే ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నది పృథ్వీ, విష్ణుప్రియ, అలాగే యస్మి. మళ్ళీ వీళ్ళ ముగ్గురులో తీసేయాలంటే ఈ ప్రేమికుల జంటలను తీసేయాలనుకుంటే మరొకరిని బలి చేయాలి. మేబీ అలా బలి చేయాలని చూస్తే యస్మి మీద పడవచ్చు నాకు అనిపిస్తుంది, లేకపోతే విష్ణుప్రియ ఈ వారం ఎలిమినేట్ అయ్యే స్కోప్ ఉంది. మీకు ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.